వాంఖడే స్టేడియం వేదికగా ముంబై లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు మరో అపజయాన్ని తన ఖాతాలో వేసుకుని చివరి మ్యాచ్లో కూడా ఓడిపోయి సొంత మైదానంలో తన పరువు పోగొట్టుకుని ఓటమి భారంతో ఈ ఏడాది ఐపీఎల్ నుండి నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఈ ఏడాది ముంబై జట్టు ఘోర ప్రదర్శన చేస్తుందనే చెప్పవచ్చు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై దారుణంగా ఆడడాన్ని ఆ జట్టు అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో లక్నో జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానానికి చేరినప్పటికీ ఆ జట్టుకు నెగిటివ్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్లో రోహిత్ శర్మ చాలా దారుణంగా బ్యాటింగ్ చేశాడు. ఈ విషయం అభిమానులను ఎంతగానో కలవరపెట్టింది. టీ20 ప్రపంచ కప్లో హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో అనే అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ప్రపంచ కప్కు ముందు పుంజుకోవడం, ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడం టీమిండియాకు అనుకూలిస్తుందని ఇదొక శుభపరిణామమని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా మాత్రం ఎప్పటిలాగే తన చెత్త ఫామ్ను కొనసాగించాడు. ఈ రోజు మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు వేసి ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్లో కూడా కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇదంతా చూసిన అభిమానులు ప్రపంచ కప్ సమయానికి హార్దిక్ గాడిలో పడాలని ఆశిస్తున్నారు. మరి అభిమానుల ఆశలు నిజమవుతాయా లేక ఆవిరవుతాయా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు మొదటి ఓవర్లోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వన్డౌన్ బ్యాట్స్మెన్ మార్కస్ స్టోయినిస్తో కలిసి రెండో వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్న క్రమంలో స్టోయినిస్ 22 బంతుల్లో 28 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ కూడా 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో లక్నో జట్టు 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్తో కలిసి నికోలస్ పూరన్ పూనకాలు తెప్పించే ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టేడియం నలువైపులా సిక్సర్లు, బౌండరీలు బాదుతూ ముంబై బౌలర్లకు పూరన్ చుక్కలు చూపించాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పూరన్ దెబ్బకు ముంబై ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. చూస్తుండగానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పూరన్ 29 బంతుల్లో 259 స్ట్రైక్ రేట్తో 8 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 75 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అర్షద్ 0 పరుగులకే అవుట్ అవ్వగా ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 134 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బ్యాట్స్మెన్లలో ఆయుష్ బదౌని 22 పరుగులు, కృణాల్ పాండ్యా 12 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో తుషారా, చావ్లా చెరొక 3 వికెట్లు దక్కించుకున్నారు. 215 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు రోహిత్ శర్మ, బ్రేవిస్ మెరుపు ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేసేలోపే వర్షం కొద్దిసేపు అంతరాయాన్ని కలిగించింది. వర్షం ఆగిపోయాక బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్గా రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. మరోవైపు బ్రేవిస్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. క్రీజ్లో ఉన్నంతసేపు రోహిత్ శర్మ సూపర్ హిట్టింగ్తో ప్రపంచ కప్కు ముందు వార్మప్ అయినట్టు కనిపించాడు. 38 బంతులు ఆడిన రోహిత్ శర్మ 179 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు, 10 బౌండరీల సాయంతో 68 పరుగులు చేశాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఇంత భీకరంగా ఆడుతుంటే బ్రేవిస్ 23 పరుగులకు, సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకు, హార్దిక్ పాండ్యా 16 పరుగులకు, నేహాల్ వధేరా 1 పరుగుకు అవుట్ అయ్యారు. చివర్లో వచ్చిన ముంబై బ్యాట్స్మెన్ నమన్ ధీర్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో భీకర హిట్టింగ్తో అదరగొట్టినా ఛేదించాల్సిన లక్ష్యం పెద్దదిగా ఉండడం, మరో బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ హిట్టింగ్ చేయకుండా టెస్ట్ బ్యాటింగ్ చేయడంతో ముంబై జట్టు ఓటమి పాలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.